హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లిస్ఫుల్లీ గ్రేస్ఫుల్ ఛానల్. ఈ దినము మనము ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం. అన్ని ప్లాంట్స్ కాదు, మరి స్పెషల్గా ఒక స్నేక్ ప్లాంట్ అనే ప్లాంట్ గురించి. మరి మీకందరికీ చాలామందికి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటుంది కదా. గార్డెనింగ్ ఎందుకు చేస్తాము అంటే మనసుకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, ప్రశాంతతనిస్తుంది. మనకున్నటువంటి స్ట్రెస్ అనేది రిలీజ్ చేస్తుంది. మనము చాలా రకాల టెన్షన్స్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి మన జీవితంలో. కానీ కొద్దిసేపు మొక్కల మధ్య గడిపామంటే మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ గ్రీన్గా ఉండే ఈ మొక్కల్ని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను చూపించే ఈ మొక్కల్ని మేము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్గా పెంచుకోవడానికి తెచ్చుకున్నాము. మరి ఈ మొక్కలలో కూడా ఒక్కొక్క మొక్కకి కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. దేవుడు ప్రతి మొక్కని కూడా ఎంతో చక్కగా అందంగా సృజించాడు కదా. మనకు అన్ని విధాల సహాయపడే ఈ మొక్కల్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ప్రతి మొక్క కూడా మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. మన జీవితంలో మనకు కావలసిన ప్రతి దాన్ని కూడా ఇస్తుంది. మరి ఈ స్నేక్ ప్లాంట్ని చూసినట్లయితే ఈ స్నేక్ ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది. స్నేక్ ప్లాంట్ అని ఎందుకంటారంటే బాగా పొడుగ్గా పెరుగుతుంది. మరి దాని యొక్క ఆకులు కూడా ఎలాగుంటాయంటే రిబ్బన్లాగా ఉంటాయి. ఒక రకమైన ముదురు ఆకుపచ్చ రంగులో డిజైన్లు కలిగి ఉంటాయి. కొన్ని జాతులు ఉంటాయి కదా, ఆ జాతులలో ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుందన్నమాట. మరి ఈ వెడల్పుగా ఉండే ఆకుకి ఇటు అటు అంచులాగా చిన్న క్రీమ్ కలర్లో ఉండే ఒక అంచులాగా ఉంటుంది, చిన్నగా డిజైన్ లాగా. చాలా బాగుంటుంది చూసేదానికి. మరి ఈ మొక్కల వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొక్కలను పెంచడం చాలా సులభం. ఎందుకంటే దీనికి నీరు ఎక్కువగా అవసరం లేదు. మనము ఒకరోజు నీళ్లు పోసిన తర్వాత ఇంకొక వారం 10 రోజుల వరకు నీళ్లు పోయకపోయినా పర్వాలేదు. 2 నెలలకి 2-3 సార్లు పోస్తే కూడా చాలు అని చెప్తారు. అంత బాగా ఇది బాగా అంటే జీవిస్తుందన్నమాట, అంటే తట్టుకొని నిలబడగలుగుతుందన్నమాట. మరి అనేక రకాలుగా కుండీలలో పెంచుకున్నట్లయితే ఇవి ఇండోర్ ప్లాంట్స్గాను పనికొస్తాయి, అవుట్డోర్ ప్లాంట్స్గా కూడా చక్కగా పెరుగుతాయి. ఇండోర్ ప్లాంట్స్గా ఎందుకు అంటే ఇండోర్లో ఇవి ఉన్నప్పుడు ఇవి మనకు కొన్ని ఉపయోగాలను ఇస్తాయి. ఎందుకంటే ఈ మొక్కలకు ఉన్నటువంటి స్పెషాలిటీ, రాత్రులు ఇవి మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి శ్వాసకోశ ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రశాంతమైనటువంటి నిద్ర ప్రతి ఒక్కరు కూడా చక్కగా నిద్రించడానికి ఉపయోగపడుతుంది. క్వాలిటీ స్లీప్ మనకు లభిస్తుందన్నమాట. చాలామంది స్లీప్లెస్ నైట్స్ కలిగి ఉంటారు కదా. అలా కాకుండా నిద్రలేని రాత్రులు లేకుండా వాళ్ళంతా కూడా ప్రశాంతంగా మంచి నిద్ర, ఒక క్వాలిటీ నిద్రని పొందుకోవచ్చు. ఈ చెట్ల వల్ల ఆ యొక్క ఉపయోగం ఉన్నది. ఈ మొక్క ఆఫ్రికా ప్రాంతానికి చెందినదట. దీనికి పువ్వులు కూడా పూస్తాయట. అయితే నేను ఎప్పుడు చూడలేదు అలాంటి పువ్వులు. మరి ఇంట్లో పెంచుతున్నాం, ఇక చూడాలి ఎలాంటి పుష్పాలు వస్తాయో. అది ఒక రకమైన ఫ్రాగ్రెన్స్తో ఉంటాయట. కొన్ని మాత్రం ఏ ఫ్రాగ్రెన్స్ ఉండవట, ఊరికే చూడ్డానికే అన్నమాట. ఆ ఆకులు కూడా చాలా స్టిఫ్గా ఉంటాయి, చాలా మందంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. ఆ మొక్క యొక్క వేర్లు కూడా చాలా బలమైన వేర్లు, చాలా థిక్గా ఉంటాయన్నమాట. చాలా చిక్కుగా ఉంటాయి. చూడండి, మరి ఈ ఒక మొక్కలో నుంచి కొన్ని మొక్కల్లో నుంచి పక్కకు తీస్తున్నాము. ఈ మొక్క చూడండి, ఇందులో ఆ చిన్ని మొక్కకు మరి చిన్న షూట్ అనేది వచ్చింది. ఇంకా ఆశ్చర్యం ఏమంటే దీని యొక్క ఆకుల్ని కూడా మనం కట్ చేసి, వేర్లు లేకుండా కూడా కట్ చేసి నీళ్ళలో పెడితే కూడా వాటికి వేర్లు వచ్చేస్తాయంట. అది ప్రయత్నిస్తున్నాము మొక్క కట్ చేసి పెట్టడానికి. అయితే ఈ చిక్కుగా ఉన్నటువంటి ఈ వేర్లను చూస్తే ఎంత బలంగా ఉన్నాయో చూసారా, చాలా బలంగా ఉన్నాయి.
మరి వాటిని పక్కకు తీసి మరొక చిన్న కుండీలలో నాటుతూ ఉన్నామన్నమాట. మరి ఈ మొక్కల్ని మనము ఇండోర్లో అంటే అక్కడ పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. ప్రతి చోట కూడా ఇవి చాలా ఉపయోగకరమైనవి. చూడండి, ఈ మొక్క, ఈ ఆకుకే చూడండి ఎలాగ వేర్లు వచ్చేసాయి. అంతేకాదు చూడండి, ఆ మధ్యలో ఒక చిన్ని షూట్ ఉంది చూసారా? చాలా చిన్ని షూట్ బాగా ఉంది, చాలా ముద్దుగా, చాలా ఎలాంటివి మనం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, వాళ్ళు పెరుగుతూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే మనము పెంచే మొక్కలకి ఒక చిన్న చిగురు వచ్చినా, ఒక చిన్న మొగ్గ వచ్చినా, ఒక చిన్న పువ్వు వచ్చినా, ఒక చిన్న కాయ కాసినా ఎంత సంతోషంగా ఉంటుందో. అవి చూసే కొద్దీ మనకు ఎంతో, అంటే ఇదేదో మనము సాధించినట్లుగా అనిపిస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ అన్నమాట. మరి ఇలాంటి సంతోషము మనకు కలగాలంటే తప్పకుండా ప్లాంట్స్ పెంచుకోవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకు ప్రస్తుతము మనకంతా కూడా సిటీలలో అపార్ట్మెంట్ కల్చర్ కదా. ఎక్కడ మనకు చెట్లు ఇలా పెంచుకునే గ్రౌండ్ అనేది ఉండదు. కాబట్టి అన్నీ కూడా కుండీలలోనే చేస్తూ ఉంటారు. చాలామంది మంచి మంచి తోటలు పెంచుకుంటూ ఉంటారండి. మరి ముఖ్యంగా టెర్రస్ మీద కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు, కూరగాయలు పండించుకునే వాళ్ళు ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి గొప్ప ఫీలింగ్తో మనము కొన్ని చేస్తూ ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు చాలా బాగుంటుంది. మరి మనం కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్ పొందాలంటే ఈ పనులు చేయవచ్చు. ఈ ప్లాంట్ను అలా ఇండోర్లో పెంచుకోవచ్చు అని నాసా వాళ్ళు డిక్లేర్ చేశారంట. డిక్లేర్ చేయడం కాదు, రికమెండ్ చేశారంట. కాబట్టి మనమందరం కూడా ధైర్యంగా ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవచ్చు. క్లీన్ ఎయిర్ స్టడీ వాళ్ళు దీనిని గురించి స్టడీ చేసి దీన్ని ఇండోర్లో మరి ఎయిర్ ఫిల్టరేషన్ కొరకు పెంచుకోవచ్చు అని చెప్పారనమాట. టాక్సిన్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇది రిమూవ్ చేస్తుందంట, ఎయిర్ని ఫిల్టర్ చేస్తుందంట. ఇంకోటి ఏమంటే సులభంగా పెంచుకోవచ్చు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. పెద్ద కుండీలు కూడా అవసరం లేదు. చాలా చిన్న కుండీలలో కూడా వీటిని చక్కగా పెంచుకోవచ్చు. అయితే ఇండోర్లో ఉన్న ప్లాంట్స్ని అప్పుడప్పుడు కొద్దిసేపు మనము ఎండలో పెడుతూ ఉండాలి. ఒక అరగంట అలా ఎండలో పెట్టి ఆ తర్వాత తిరిగి ఇంట్లో పెట్టుకోవచ్చు. గార్డెనింగ్ అనేది ఒక కళ. మొక్కలను పెంచడంలో మనకు చాలా ఆనందం లభిస్తుంది. కాబట్టి మనము ఈ విధంగా మన మనసుకి పని చెప్పి, శరీరానికి పని చెప్పి మనము కొంచెం సేద తీరవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.